గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వెళ్లినందుకు తమపై కేసులు పెడుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు వస్తుంటాయని ఎద్దేవా చేశారు. మిర్చి కొనుగోలు చేయకుండా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ కు యార్డ్కు వచ్చిన తర్వాతే చంద్రబాబు కళ్లు తెరిచారని అన్నారు. 2021లోనే మిర్చి క్వింటాకు 7,000 మద్దతు ధర మా ప్రభుత్వం ప్రకటించిందని అంబటి గుర్తు చేశారు. ఉత్తరాలేంటి నాకేం అర్థం కాల. ఏమిటిదంతా కూడా ఆడ వెళ్తాం, కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం అయిపోయిందని రైతు సోదరులారా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉండవు. ఏంటి అండగా ఉండేది? కిలో మిర్చి కూడా కొనుక్కోకుండా నువ్వు అండగా ఉండేది ఏంటో నాకు అర్థం కాల. నువ్వు కొంటే కదా, ఇదిగో ఇన్ని క్వింటాల్స్ మేము కొంటాం, ఈ రేటుకు మేము కొంటాం, ఇదిగో ఈ తేజ వెరైటీని ఇంత కొంటాం, ఫలానా వెరైటీని ఇంత కొంటాం, ఇంత కొంటాం, మీరు రైతులు అమ్ముకోమాకండి మిర్చి కమిషన్ దారులు కానీ చెప్పాలి కదా. అదేం చెప్పుకోకుండా ఏం కంగారు పడమాకండి, మేము వస్తాం ఆదుకుంటాం అంటే ఏంటి ఆదుకునేది నాకు అర్థం కాల. పచ్చి మోసం దగ. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ కాదు, ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మరొకసారి నిరూపించుకున్నాడు. నాకు అర్థం కాల. ఉత్తరాలేంటి నాకేం అర్థం కాల. ఏమిటిదంతా కూడా ఆడ వెళ్తాం, కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం అయిపోయిందని